హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో నేను ఫంగస్ గురించి, ఈస్ట్ గురించి, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్ని కలిగిస్తాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బేసికల్గా ఏంటంటే మీ అందరికీ తెలుసు, చాలాసార్లు మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పర్టికులర్ బాడీ పార్ట్ దగ్గర ఎక్కడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందో అక్కడ ఒక రకమైన గజ్జిలాగా, లేకపోతే తామదలాగా, అంటే రింగ్ వామ్ లాగా ఇలా ఏర్పడుతుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అప్పుడు మనం స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఏ ఫ్లూపినోజోలో ఇదొక యాంటీ ఫంగల్ మెడికేషన్ ఇస్తుంటారు. మెడికేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఫంగస్ తగ్గుతుంటుంది, మామూలుగా అయిపోతుంటుంది. ఇదేంటి, జస్ట్ జనరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇదేమన్నా ఆటోఇమ్యూన్ జబ్బు అంటే ఇది ఆటోఇమ్యూన్ జబ్బు కాదు. బట్ ఇదొక విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. అదేంటి అంటే మనకి పర్టికులర్ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది మనకి మన స్టమక్లో సమ్ ఫంగస్ అనేది ఫామ్ అయింది అన్నట్లే. ఎందుకంటే ఫంగస్ అనేది జస్ట్ ఎక్స్టర్నల్గా మనకు స్కిన్ మీద వచ్చి అతుక్కోవడం, ఆ స్కిన్ మీద ఓన్లీ ఆ పార్ట్లో ఇన్ఫ్లమేషన్ రావడం అనేది ఉండదు. అలా వచ్చింది అంటే అది మన బాడీలో కూడా ప్రవేశించడం, ఎస్పెషల్లీ మన స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి మనకి ఎప్పుడన్నా సరే లైఫ్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఇది ఆటో ఇమ్యూనిటీ కాకుండా, ఆటో ఇమ్యూన్ డిసీజ్కి వెళ్లకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. అది మనం గుర్తుంచుకోవాల్సిందే. సరే, ఇప్పుడు ఫంగస్ అంటే ఇది. మరి ఈస్ట్ అంటే ఏంటి? ఈస్ట్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ ఫంగస్సే. సో ఫంగస్ అనేది మనకి ఫంగస్ అనేక రకాలు ఉంటాయి. అనేక రకాల ఫంగస్లో అలాగే ఈస్ట్ అనేది కూడా ఒక రకమైన ఫంగస్. డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈస్ట్ అని సపరేట్ చేస్తాము, ఫంగస్ అని సపరేట్ చేస్తామంటే ఓన్లీ వాటి స్ట్రక్చర్ని బట్టి. ఫంగస్కి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటే ఈస్ట్కి కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ మోర్ ఓవర్ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటే టైప్లో ఉంటాయి, ఒకటే టైప్లో మనకి ఎఫెక్ట్ కలిగిస్తాయి, ఒకటే టైప్లో ఇన్ఫెక్షన్ ఇస్తుంటాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, బట్ బోత్ అది ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. అయితే కొంత డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అదేంటి అంటే మనకి ఒకసారి మన యాంటీ ఫంగల్స్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఫంగస్ని అవి తొక్కి పెడుతూ ఉంటాయి. బట్ అలాంటి టైంలో ఈస్ట్ పెరుగుతూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈస్ట్ ఓవగదుతున్న టైంలో కూడా, అంటే క్యాండిడా అనేది ఒక కైండ్ ఆఫ్ ఈస్ట్, అలాంటి ఓవగదుతున్నప్పుడు కూడా యాంటీ ఫంగల్స్ వేస్తుంటుంది. అలాంటి టైంలో ఆ ఈస్ట్ కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే ఫంగస్ని కంట్రోల్ చేయడం కోసం యాంటీ ఫంగల్స్ తీసుకుంటూ ఉంటామో ఆ టైంలో ఇది ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది, కానీ ఆ ఫంగస్ సేమ్ అదే యాంటీ ఫంగల్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని ఈ ఫంగస్ ఫైట్ చేస్తున్నప్పుడు అది ఈస్ట్ ద్వారా ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే అది ఈస్ట్కి సిగ్నల్ ఇచ్చి మన బాడీలో ఈస్ట్ ఓవర్గ్రోత్ అయ్యేలా చేసి అది మనకు కొన్ని అంటే మనం ఏవైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కోసం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం కోసం యాంటీ ఫంగల్స్ ఇచ్చామో అదే స్కిన్ ఇన్ఫెక్షన్ని పెంచుతుంది ఈ ఫంగస్. ఇది దేనికోసం అని చెప్పి ఇలా చేస్తుంది, మనం యాంటీ ఫంగల్ తీసుకుని ఆపుతాము అన్న దీంతో అలా చేస్తుంది ఈ ఫంగస్. సో మనం ఏంటంటే ఫంగస్ ఎక్కువ ఉందని చెప్పేసి యాంటీ ఫంగల్ తీసుకుంటే మన బాడీలో ఈస్ట్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా యాంటీ ఫంగల్ తీసుకుని ఆపుతాం. కాబట్టి ఫంగస్ ఈ విధంగా చాలా తెలివిగా ఈస్ట్ ఓవర్గ్రోత్ ద్వారా మీకు ఎడిషనల్ సిమ్టమ్స్ కలిగించి మీ చేత యాంటీ ఫంగల్ మెడికేషన్ ఆపేలా చేస్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటి? మనం సోరియాసిస్ అంటాము, విటిలిగో అంటాము, ఇవన్నీ ఆటో ఇమ్యూనిటీలోకి వస్తాయి. ఇప్పుడు సెబరిక్ డర్మటైటిస్ని చాలామంది ఇంకా ఆటో ఇమ్యూనిటీలోకి పంపించారు, కానీ ఆటో ఇమ్యూనిటీ రిలేటెడే అది. బట్ కొన్ని మచ్చలు రిపీటెడ్గా వస్తుంటాయి కొంతమందికి, అవి ఎప్పటికీ తగ్గుతూ ఉండవు, వాళ్ళ బాడీలో ఈస్ట్ ఓవర్గ్రోత్ ఉంటుంది. బట్ స్టిల్ దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద కన్సిడర్ చేయం. ఎందుకనంటే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వచ్చేది ఈస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల, ఫంగస్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో. కానీ అవి ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వస్తున్నాయి కాదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. చాలామందికి విటిలిగో వచ్చినప్పుడు, విటిలిగో పేషెంట్స్ ఎవరన్నా మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఫస్ట్ ఎవరన్నా మాట్లాడినప్పుడు ఫస్ట్ వాళ్ళకి చిన్న డాట్తో స్టార్ట్ అవుతుంది, చిన్న తెల్ల మచ్చతోటి. ఆ తెల్ల మచ్చ వచ్చినప్పుడు వాళ్ళు అనుకోది ఇది తర్వాత కాలంలో చాలా పెద్ద విటిలిగో సమస్య అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఆ తెల్ల మచ్చ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. గుర్తించిన వాళ్ళు కూడా చిన్నదే ఉంది కదా అని చెప్పేసి చాలా లైట్గా తీసుకుంటారు. చాలామందికి ఈ చిన్న తెల్లని మచ్చ చాలా కాలం పట్టు ఉంటుంది, అది వెంటనే ఎక్కువ పెద్ద స్థాయిలో పాకదు. ఈ చిన్న తెల్లని మచ్చ దేనివల్ల ఏర్పడుతుంది? ఇది ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల ఏర్పడుతుంది. బట్ అది మొత్తం అంతా పాకి విటిలిగో కింద ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే
ఈ ఈస్ట్ అది అది పెద్ద సైజులో విటిలిగో క్రియేట్ అలా చేయలేదు. అది ఏం చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఈ జాబ్ని అప్పగిస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇది తెల్ల మచ్చ, ఇంత చేశాను నేను, ఇప్పుడు దీన్ని నువ్వు ప్యాకింగ్ చేసే బాడీ మొత్తం అని ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో ఈ ఈస్ట్, అప్పటి నుంచి మీకు బాడీ మొత్తం విటిలిగో పాకడం స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఏమవుతుందంటే ఈ విటిలిగో అనేది ఏదైతే ఈ తెల్లదంతా మొత్తం తెల్ల మచ్చ బొలిలా మొత్తం వ్యాపిస్తుందో అది దానికి రూట్ కాజ్ ఈస్ట్ అయినప్పటికీ ఆ ఈస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ని డైరెక్ట్లీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అలా పెంచుతుంది. సో ఆ టైంలో దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. సేమ్ విత్ సోరియాసిస్. సోరియాసిస్ కూడా ఏంటంటే ఇనీషియల్గా మనకి ఈస్ట్ వల్ల మనకి స్కాల్ప్ మీద ఈ ఇన్ఫెక్షన్ స్పాట్స్ ఏర్పడి ఆ తర్వాత ఒక్కసారి మన ఈ ఈస్ట్ వెళ్ళి ఈ ఇమ్యూన్ సిస్టమ్కి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో అప్పుడు అది ఫుల్ ఫామ్ సోరియాసిస్లా ఫామ్ అవుతుంది. స్కాల్ప్ సోరియాసిస్ అవ్వచ్చు, బాడీ మీద సోరియాసిస్ అవ్వచ్చు, అది ఫుల్ ఫామ్ సోరియాసిస్ అది. సో అలాగా ఈస్ట్ కానీ ఫంగస్ కానీ ఇనిషియల్గా ఇనిషియేట్ చేసి ఏదైనా సరే జబ్బుల్ని ఆ తర్వాత ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ చేస్తుంటాయి. సో అందుకనే ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా మనకి ఏదైనా సరే ఈస్ట్ కానీ ఫంగస్ కానీ ఉంటే అది విపరీతమైన జాయింట్ ఇన్ఫ్లమేషన్ కలిగించలేవు. బట్ ఇవి ఇమ్యూన్ సిస్టమ్కి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తాయో అప్పుడు ఇంకా జాయింట్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంటాయి. ఈ మోకాలు చేతుల నొప్పులు, మోచేతుల నొప్పులు, స్మాల్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో అది దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఈ ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చినప్పుడు జస్ట్ మనం దీనికి రూట్ కాజ్ ఫంగస్ కాబట్టి ఫంగస్ని ఫిక్స్ చేద్దాం, రూట్ కాజ్ ఈస్ట్ కాబట్టి ఈస్ట్ని ఫిక్స్ చేద్దాం అని చెప్పి ఓన్లీ ఆ ఈస్ట్ని ఫంగస్ని టార్గెట్ చేసినంత మాత్రాన మన ఆటోఇమ్యూన్ జబ్బులన్నీ రివర్స్ అయిపోవు. మనం ఏం చేయాలి? ఇమ్యూన్ సిస్టమ్ని రీసెట్ చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ని రీసెట్ చేయాలి అండ్ ఈ ఫంగస్ని కూడా ఎరాడికేట్ చేయాలి. అది మనం చేయాల్సిన పని. సో ఇలా జరగాలి అంటే ఏంటంటే ఫస్ట్ డెఫినెట్లీ ఇమ్యూన్ సిస్టమ్ని రీసెట్ చేయాలంటే డైట్ చేయాలి. సో అందుకనే నేను ఈ రవిబిడే డైట్ని ఎందుకు ఇలాగ అందరూ చేయాలి 3 నెలలు చాలా స్ట్రిక్ట్గా అంటున్నానంటే ఈ 3 నెలలు ఇలా స్ట్రిక్ట్గా చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది రీసెట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత అని కూడా కాదు, ఈ ప్రాసెస్ చదువుతున్నంత కాలం కూడా ఏదైతే మన బాడీలో ఈ ఆటోఇమ్యూన్ జబ్బులకి రూట్ కాజ్ అయిన ఈస్ట్ కానీ ఫంగస్ కానీ ఉంటుందో దాన్ని అదుపులో ఉంచడం కోసం అండ్ దాన్ని కిల్ చేయడం కోసం, దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం యాంటీ ఫంగల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ ఈ విషయం గుర్తుంచుకోండి. మెడికేషన్ అనేది టెంపరీగా తీసుకోవచ్చు కానీ అది లైఫ్ లాంగ్ సొల్యూషన్ కాదు. మనం తీసుకోవాల్సిన యాంటీ ఫంగల్ సప్లిమెంట్స్ ఎస్పెషల్లీ క్యాప్రిలిక్ యాసిడ్, అలాగే ఇంకొక 2 అడిషనల్ సప్లిమెంట్స్. అవి రవిడే న్యూట్రిషన్ నుంచి ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్నాయి. ఆ 2 సప్లిమెంట్స్ ఏంటనేది నేను అతి త్వరగా చెప్తాను, ఎందుకంటే ఇవి చాలా చాలా ముఖ్యమైన సప్లిమెంట్స్. ఇవి ఎలాంటివంటే ఓన్లీ డైట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు డైట్ నుంచి బయటకు వచ్చాక కూడా మీకు ఈ ఈస్ట్ యొక్క సిమ్టమ్స్ రాకుండా, అలాగే ఈస్ట్ వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ ఫ్లేరప్స్ రాకుండా చేయడంలో ఇవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి ఈ సప్లిమెంట్స్. క్యాప్రిలిక్ యాసిడ్ అనేది యాక్చువల్లీ కోకోనట్ ఆయిల్ నుంచి తీసేదే, బట్ అలాగని చెప్పేసి కోకోనట్ ఆయిల్ మీరు లీటర్ తాగితే మీకు క్యాప్రిలిక్ యాసిడ్ కావాల్సినంత వచ్చేది, ఎందుకంటే ఎంతో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ నుంచి మనకి ఇంత క్యాప్రిలిక్ యాసిడ్ వస్తుంది. సో ఆ క్యాప్రిలిక్ యాసిడే మనకి కోకోనట్ ఆయిల్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండేది, మనకి ఈ ఆటోఇమ్యూన్ జబ్బుల నుంచి మనకి కాపాడేది. చాలామంది తెలియక కోకోనట్ ఆయిల్ యాంటీ ఫంగల్ కాబట్టి కోకోనట్ ఆయిల్ అలా తాగుతుంటారు, ఇష్టం లేకపోయినా కష్టమైనా కూడా రోజు తాగుతుంటారు. చాలామంది కోకోనట్ ఆయిల్ తాగమని చెప్తుంటారు, విచ్ ఇస్ నాట్ రైట్. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తాగినా కూడా మీకు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ క్యాప్రిలిక్ యాసిడ్ వస్తుంది. దాని బదులు మీరు సింపుల్గా క్యాప్రిలిక్ యాసిడ్ సప్లిమెంట్ తీసుకోవడం బెటర్. అలాగే ఎవరైతే యాంటీ ఫంగల్స్ వాడుతుంటారో, ఈవెన్ నా పేషెంట్స్ కూడా నేను చాలామందికి యాంటీ ఫంగల్ మెడికేషన్ చెప్పాను ఇనీషియల్గా కొంతకాలం పాటు వాడాలి అని చెప్పి మా డాక్టర్స్ అది చెప్పడం జరిగింది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ యాంటీ ఫంగల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళల్లో ఒక 6-7% అంటే ఒక 10 మెంబర్స్ తీసుకుంటే అందులో 6-7 మందికి అంటే 60 to 70% వాళ్ళకి అంత బాగానే ఉంటుంది. బట్ కొంతమందికి ఈ యాంటీ ఫంగల్ వల్ల ఈ ఈస్ట్ ఓవర్గ్రోత్ జరిగి మళ్ళీ ఎడిషనల్ సిమ్టమ్స్ రావడం మేము గమనించాం. సో అందువల్ల ఓవరాల్గా ఏంటంటే ఈ యాంటీ ఫంగల్ అనేది ఇనిషియల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా ఫ్లేరప్ అయి ఉంటుందో అప్పుడు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల ఎవరైతే యాంటీ ఫంగల్స్ తీసుకుంటున్నారో నా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు దయచేసి ఆ యాంటీ ఫంగల్ మెడికేషన్ తీసుకుని ఆపేయండి. అండ్ యూ కెన్ క్యారీ ఆన్ విత్ ఆల్ అదర్ సప్లిమెంట్స్. మిగిలిన సప్లిమెంట్స్ కానీ
అండ్ క్యాప్రిలిక్ యాసిడ్. నేను క్యాప్రిలిక్ యాసిడ్ చాలామంది ట్రీట్మెంట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి. నా రవివిడే డైట్ని ఫాలో అవుతూ ఆటోఇమ్యూన్ జబ్బులు రివర్స్ చేసుకునే ప్రాసెస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాప్రిలిక్ యాసిడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. అండ్ రాబోయే రోజుల్లో ఇంకొక 2 సప్లిమెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. అందులో ఒకటి చాలా కష్టపడి డే అండ్ నైట్ రీసెర్చ్ చేసి తయారు చేస్తున్నాం. అది దేనికోసం అంటే కంప్లీట్లీ ఒక ఆటోఇమ్యూన్ జబ్బుల్ని రివర్స్ చేయడానికి ఏవైతే అద్భుతమైన హెర్బల్స్ అయితేనేంటి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అయితేనేంటి, ఇంకా చాలా రకాల పదార్థాలన్నింటినీ తీసుకొచ్చి వాటిని కలిపి ఒక టీ ఫామ్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆటోఇమ్యూన్ టీ అదే. బట్ అది కానీ తీసుకుంటే మీకు చాలా చాలా సేఫ్గా ఇది మీకు ఇలాంటి ఫ్లేవర్స్ రాకుండా ఈ సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాగ అనేక ఆటోఇమ్యూన్ జబ్బుల నుంచి మిమ్మల్ని కాపాడడంలో అది చాలా ఉపయోగపడుతుంది. సో అందుకనే చాలా దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. మోస్ట్లీ ఫిబ్రవరిలో అది రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకొకటి బేసిక్గా ఆల్రెడీ మీకు అవైలబుల్ ఉంది క్యాండిడేస్ అనేది, బట్ ఐహెర్బ్లో ఉంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. దాన్ని నేను తీసుకొస్తున్నాను. అది ఈస్ట్ని ఓవర్ గ్రోత్ కాకుండా దాన్ని చంపడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో బేసికలీ మీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ సప్లిమెంట్స్ టేక్ కేర్ చేస్తాయి. ఆల్రెడీ కొంతమంది నుంచి ఫీడ్బ్యాక్ లభిస్తుంది నాకు. వాళ్ళు డైట్ చేయకుండా ఓన్లీ క్యాప్రిలిక్ యాసిడ్ వాడడం జరిగింది. వాళ్ళలో చాలా వరకు వాళ్ళ ఆటోఇమ్యూన్ లక్షణాలు తగ్గడం జరిగింది. పూర్తిగా రివర్స్ అవ్వలేదు, బట్ తగ్గినాయి. ఎందుకంటే జస్ట్ వాళ్ళు వాడింది కేవలం క్యాప్రిలిక్ యాసిడ్ మాత్రమే. సో రాబోయే రోజుల్లో ఈ సప్లిమెంట్స్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడైతే డైట్ నుంచి మీరు బయటకు వస్తున్నారో మళ్ళీ ఆటోఇమ్యూన్ జబ్బు రిపీట్ అవ్వకుండా, లక్షణాలు రివర్స్ కాకుండా మీరు హ్యాపీగా రవివిడే డైట్ కాకుండా మా నార్మల్ డైట్కి వచ్చి కొంత లిమిటేషన్స్ తోటి, అంటే కొన్ని మీరు లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, గ్లూటెన్ కానీ. బట్ మిగిలినవన్నీ కూడా మీరు తినేలాగా, మీకు కంఫర్టబుల్గా తినేలాగా, టేస్టీగా మీకు తినేలాగా చేస్తూనే మీకు జబ్బులు రిపీట్ కాకుండా ఉండడం కోసం ఈ సప్లిమెంట్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో అట్ ద మూమెంట్ నిజంగా డే అండ్ నైట్ దీని మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అంత ఆషామాషిగా చేసేది కాదు. ఎందుకంటే ఒక్కసారి మనం బయట దీన్ని తీసుకొచ్చామంటే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేయాలి. సో అదండి సంగతి. సో ఇందాక చెప్పాను కదా. సో ఈ విధంగా మీకు ఫంగస్, ఈస్ట్ అండ్ మీకు ఆటోఇమ్యూన్ కేసులో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తూ ఉంటాయి. సో వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైనా సరే పేషెంట్స్ మీరు అట్ ద మూమెంట్ ట్రీట్మెంట్లో ఉంటే యాంటీఫంగల్ మెడికేషన్స్ అయితే ఆపేయండి. అండ్ అట్ ద సేమ్ టైం క్యాప్రిలిక్ యాసిడ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి మీరు అందరూ కూడా. అండ్ డైట్ చాలా జాగ్రత్తగా చేయండి. చాలామంది డైట్ విషయంలో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఒకటి, సీడ్స్ తినకూడదు. ఆ విషయం బాగా గుర్తుంచుకోండి. చాలామంది సీడ్స్ తినేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెండకాయ కూర వండితే బెండకాయ లోపల ఉన్న సీడ్స్ కూడా తినకూడదు. చాలామంది అది తినేస్తున్నారు. ఆ విషయం గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక విషయం మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే మీ డైజెషన్ సిస్టమ్. మీ డైజెషన్ బాగోలేదు అంటే డైట్ మీకు పనిచేయదు. ఆ విషయం గుర్తుంచుకోండి. మీకు ఎలాంటి డైజెషన్ ఇష్యూ ఉన్నా కూడా, ఎస్పెషల్లీ మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే ఆ కాన్స్టిపేషన్ మీరు ఫస్ట్ ఫిక్స్ చేయాలి. లేకపోతే మీకు డైట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్పించి మీకు డైట్ని క్యూర్ చేయదు. ఆ విషయం గుర్తుంచుకోండి. మీకు డైట్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే మీ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు. అందుకనే ఈ డైట్ వాడుతున్నప్పుడు మీకు మీ డైజెషన్ బాగా ఉండడానికి కావాల్సిన సప్లిమెంట్స్ అది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో విషయం గుర్తుంచుకోండి. స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్గ్రోత్ C4 ఎలాగైతే మీకు ఈ సిమ్టమ్స్ అవి పెరిగేలా చేస్తుంటాయో, అదేవిధంగా లార్జ్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్గ్రోత్ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. చాలామందికి దీని గురించి అసలు తెలియదు. కానీ ఇది గుర్తుంచుకోండి. లార్జ్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్గ్రోత్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఇలాగా ఈ డైట్ వాడుతున్నప్పుడు మీకు కానీ కాన్స్టిపేషన్ ఉంది అంటే మీకు జరిగేది అదే. లార్జ్ ఇంటెస్టైన్స్లో అంటే మనం ప్రోకారియోటిక్ ఇచ్చి మీకు స్టమక్ మొటిలిటీ పెంచుతాం, స్మాల్ ఇంటెస్టైన్స్ మొటిలిటీ పెంచుతాం. బట్ లార్జ్ ఇంటెస్టైన్స్ మొటిలిటీ ఎలాగ పెరిగేది అది మీకు కాన్స్టిపేషన్ ఉంటే అది చాలా మొటిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ ఉండకూడదు. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలంటే మీరు వర్కౌట్స్ చేస్తుండాలి. మీకు ఏంటంటే ప్రోకారియోటిక్ ఇచ్చినా, మనం ఆర్టిచోక్ లాంటివి ఇచ్చినా, మెగ్నీషియం లాంటివి ఇచ్చినా, ఇవన్నీ ఇచ్చినా కూడా మీకు పెద్ద ప్రేగుల్లో మాస్ మూమెంట్స్ ఉండాలి. అక్కడ ఆ మాస్ మూమెంట్స్ కరెక్ట్గా రావాలంటే మీరు చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి, వర్కౌట్స్ చేయాలి. మీరు వర్కౌట్స్ అంటే అటు వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి అండ్ ఇక్కడ కార్డియో కూడా చేయాలి. అప్పుడే మీ లార్జ్ ఇంటెస్టైన్స్ మూమెంట్ చాలా బాగుంటుంది. అప్పుడే మీకు కాన్స్టిపేషన్ లాంటివి ఉండవు. అప్పుడే మీకు డైట్ బాగా పనిచేస్తుంది. ఎవరైతే డైట్ పనిచేయట్లేదు, మాకు రిజల్ట్స్ రావట్లేదు అంటున్నారో వాళ్ళకి డెఫినెట్లీ
ఐదర్ డైజెషన్ ఇష్యూస్ అన్నా ఉండుంటుంది, లేకపోతే వాళ్ళు డైట్ విషయంలో ఏదో ఒక మిస్టేక్ అయినా చేస్తుండాలి. మొన్న ఒక ఆయన చాలా కాలం పాటు చేసేదో డైట్, బట్ రిజల్ట్ రాలేదు అని చెప్పేసి చూస్తే తీరా చూస్తే గమనించింది ఏంటంటే ఆయన పచ్చిమిరపకాయలు ఆయన డైట్లో వాడారు. సో కష్టపడి 3 నెలలు చేసేది, బట్ పచ్చిమిరపకాయలు వాడడం వల్ల ఆయనకి రిజల్ట్ రాలేదు. సో అలాగే ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రిక్ట్గా చేయాలి, చాలా కరెక్ట్గా చేయాలి. అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే మీరు యాక్చువల్లీ యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద ఫాలో. మీరు జస్ట్ ఒకసారి ఇప్పుడు ఏది కూడా ఏంటంటే ఒకసారి ఒక ట్రీట్మెంట్ ఇచ్చాము అంతే, ఇంకా లైఫ్ లాంగ్ పనిచేస్తుంది, ఒకసారి హీల్ అయిపోతుంది, అలా ఉండదండి. ఇది ఆటోఇమ్యూన్ జబ్బులు అంత ఈజీగా ఫిక్స్ అయ్యేవి కావు. మీకు ఏదైనా సరే మీకు 1 మంత్లో హ్యాపీగా ఫిక్స్ అయిపోయి చాలా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే 3 నెలలు కష్టపడి డైట్ చేసినా కూడా ఫిక్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు కాలేదు మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు బ్యాక్ నా దగ్గరికి వస్తే మీరు కొంతమంది ఏంటంటే డిస్టెన్స్ ఇష్యూ అంటున్నారు, అది ఇష్యూ అంటున్నారు. బట్ చూడండి, లైఫ్ లాంగ్ ఆటోఇమ్యూన్ జబ్బులతో బాధపడడం కంటే మీరు జస్ట్ ఒక ఈ ఇష్యూ ఫిక్స్ అయ్యేంత వరకు మీరు అప్పుడప్పుడు ఫాలోఅప్ రావాల్సి వస్తే రండి. అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఈ కాలంలో ట్రావెల్ చేయడం కానీ ఒక చోట నుంచి ఒక చోట రావడం కానీ అంత కష్టమైన విషయం కాదు. మీరు పడుతున్న ఈ బాధతో పోలిస్తే ట్రావెలింగ్ అంత కష్టమా? సో అంటే ఆన్లైన్ కన్సల్టెన్సీ లేదు, వాట్సాప్లో రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వడం బదులు మీరు సింపుల్గా వచ్చి ఫాలోఅప్ వస్తే ఎవరు మిమ్మల్ని రావద్దు, ఫాలోఅప్ రావద్దు అని ఎవరు అన్నారు. యాక్చువల్లీ మీరు ఫాలోఅప్కి వస్తే మీకు ఇష్యూ ఎందుకు తగ్గలేదు ఏంటి అనేది చెక్ చేసి మిమ్మల్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఒకటే అండి, ఇక్కడ ఏంటంటే మీది ఏ ఇష్యూ ఉన్నా కూడా మీకు అసలు నిజానికి ఆటోఇమ్యూన్ అనే కాదు, ఎలాంటి భయంకరమైన డిసీజ్ ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చేదంటే నేను ఎంత డీప్ రీసెర్చ్ అయినా చేసి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటానండి. ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. సో ఏదన్నా ఉంటే మీరు లోపల అక్కడెక్కడ ఉండి నాకు ఇక్కడ వెళ్ళడానికి లేదు, నాకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇలా అనడం బదులు మీరు రండి ఇక్కడికి. మీరు వస్తే మీకు రెస్పాండ్ కాకుండా ఎలా ఉంటాం, మీరు వస్తే మీకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం. మీరు వస్తేనే క్లియర్గా తెలుస్తుంది మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి, మీకు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని. సో ఇక్కడికి రండి, అప్పుడు మీకు కరెక్ట్ సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది అండ్ మీ ఇష్యూ ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే ఇంకొక విషయం ఏంటంటే ఆటోఇమ్యూన్ చపాతీ రెడీ అయిందండి. రేపు మార్నింగ్ నుంచి అంటే ఎల్లుండి వెన్స్డే మార్నింగ్ క్లినిక్ నెంబర్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో, ఈరోజు రేపు హాలిడేస్, ఈరోజు పండగ హాలిడే, రేపు ట్యూస్డే కాబట్టి రెగ్యులర్ మాకు వీక్లీ ఆఫ్. వెన్స్డే మార్నింగ్ నుంచి మీరు క్లినిక్ నెంబర్కి మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు చపాతీ ఆ పిండి కాస్ట్ ఎంత అని చెప్తారు, మీరు దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేయొచ్చు. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. Bye. By the way, happy Sankranti. Thank you so much. If anyone is wishing me happy Sankranti and meeku happy Sankranti. Chala happy ga undandi. Thank you so much. Bye.